మనిషి ఈ భూమి మీద తనదే డామినేషన్ అనుకుంటాడు. పెద్ద కాంటినెంట్ అయినా చిన్న ఐలాండ్ అయినా ఎక్కడ చూసినా మన ఇల్లే, మన కట్టడాలే. కానీ ప్రపంచంలో కొన్ని దీవులు ఉన్నాయి. అక్కడ మనిషి పెత్తనం అస్సలు చెల్లదు. ఆ దీవులను ప్రకృతి ఓన్ చేసుకుని జంతువులకు అప్పజెప్పింది. అక్కడ ఆ జంతువులు హాయిగా ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా బ్రతికేస్తున్నాయి. మరి ఇంతకీ మనిషి అడుగు పెట్టడానికి భయపడే ఈ జంతువుల రాజ్యాలైన ఆ ఐలాండ్స్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1 ముంగిస్ల ఐలాండ్, మంగూస్ ఐలాండ్. జపాన్ కి దక్షిణంగా కొంచెం దూరంలో అమామి ఓషిమా అనే చిన్న దీవి ఉంది. ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ. దీని గురించి ఒక ఫుల్ వీడియో కూడా చేశాను. మనిషి ప్రకృతిని కంట్రోల్ చేయబోయి ఎలా ఫెయిల్ అయ్యాడో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కథ ఎలా మొదలైందంటే ఈ దీవిలో అబు అనే విషపు పాములు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ పాము విషం చాలా డేంజర్, గంటల్లోనే మనిషిని చంపేస్తుంది. దాంతో ఆ ఊరి జనం రాత్రి పూట బయటకు రావడానికి భయపడేవారు. మొత్తం దీవంతా భయంతో వణికిపోయేది. సరే, దీన్ని ఆపాలని జపాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చురుకుగా ధైర్యంగా ఉండే వేట జంతువులైన కొన్ని ముంగిసలను తీసుకువచ్చి ఈ దీవిలో వదిలారు. అవి పాముల్ని చంపేస్తాయని అనుకున్నారు. కానీ ముంగిసలు పగులు వేటాడతాయి, పాములు రాత్రిపూట బయటకు వస్తాయి. సో అవి రెండు అసలు కలుసుకోవడమే లేదు. ముంగిసలు పాముల్ని వేటాడే బదులు దీవిలో ఉన్న వేరే చిన్న చిన్న జంతువుల్ని టార్గెట్ చేశాయి. ఒకప్పుడు ఈ ముంగిసల సంఖ్య 10,000 వరకు పెరిగిపోయింది. అందుకే దీన్ని ముంగిసల ఐలాండ్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ చర్యలు తీసుకుని ఈ దీవిలో ముంగిసలు లేకుండా చేస్తున్నాయి. నంబర్ 2 పిల్లుల ఐలాండ్, క్యాట్ ఐలాండ్. కొన్ని దీవుల్లో క్రూర జంతువులు ఉంటే కొన్ని చోట్ల క్యూట్ గా ఉండే జీవులు డామినేట్ చేస్తాయి. ఇక ఇప్పుడు అందరికీ తసిరోజిమా ఐలాండ్ కి స్వాగతం. దీన్నే మనం పిల్లుల ఐలాండ్ అని అంటాం. ఇక్కడ పిల్లులే కింగ్స్ అన్నమాట. ఇది జపాన్ లోని మియాగి ప్రావిన్స్ లో ఉంది. ఫస్ట్ టైం మీరు ఇక్కడ అడుగు పెడితే మీకు పిల్లులే కనపడతాయి, ఇంకేమీ కనిపించవు. ప్రస్తుతం మనుషుల కంటే ఇక్కడ పిల్లులే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మనుషులు కేవలం కొన్ని పదుల సంఖ్యలో ఉంటే పిల్లులు దాదాపు 100 నుంచి 200 వరకు ఉన్నాయి. ఈ కథ చాలా ఏళ్ల కిందట మొదలైంది. చేపలు పట్టేవారు, పట్టుపురుగులను పెంచేవారు ఈ దీవిలో ఉండేవారు. వాళ్ళు పట్టుపురుగుల్ని, వలల్ని పాడు చేసే ఎలుకల్ని తరిమి కొట్టడానికి పిల్లుల్ని పెంచుకునేవారు. టైం గడిచే కొద్దీ వాటి సంఖ్య పెరిగిపోయింది. ఇంకా ఎవరు అడ్డు చెప్పకపోయేసరికి అవి ఈ దీవికి బాసులుగా మారిపోయాయి. పఫిన్ ఐలాండ్. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో భరించలేని చలి మధ్యలో ప్రకృతి కష్టాలను తట్టుకుని బ్రతికే చిన్న జీవులతో నిండిన ఒక ఐలాండ్ ఉంది. అదే పఫిన్ ఐలాండ్. ఇది ఐస్లాండ్ దేశం పరిధిలో ఉంటుంది. ఇది చిన్న ఐలాండ్ అయినా ఇక్కడ ఏడాదంతా చలిగా ఉన్న ఇది అట్లాంటిక్ పఫిన్ పక్షులకు మెయిన్ అడ్రస్ అయింది. ప్రపంచంలో ఉన్న పఫిన్ పక్షుల్లో దాదాపు 60% ఇక్కడే బ్రతుకుతున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేస్తాయి. అవి చూడ్డానికి ఎంత క్యూట్ గా ఉన్నా ఈ ఐలాండ్ లో వాటి లైఫ్ అంత ఈజీ కాదు. బలమైన అలలు, చల్లని గాలులు, అలాగే గద్దల వంటి వేటగాళ్ల నుంచి అవి ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉండాలి. నంబర్ 4 కుందేళ్ల ఐలాండ్, రాబిట్ ఐలాండ్. జపాన్ లోని హిరోషిమా ప్రావిన్స్ లో సెటో ఇన్లాండ్ సముద్రం మధ్యలో ఉన్న ఓకునోషిమా ఐలాండ్ లేదా కుందేళ్ల ఐలాండ్. ఇది ఒక చిన్న దీవి. గతంలో జపాన్ మ్యాప్ల నుంచి దీని పేరు మాయమైపోయింది. కానీ ఇప్పుడు ఇది వందలాది అడవి కుందేళ్లకు అడ్డాగా మారింది. మీరు బోట్ దిగగానే వందల కొద్ది కుందేళ్ల గుంపు మిమ్మల్ని చుట్టుముట్టడానికి పరుగులు పెడతాయి. కొన్ని మీ దగ్గరకు దూకి వాసన చూస్తాయి, కొన్ని కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఫుడ్ అడుగుతున్నట్లు ఉంటాయి. మీరు వాటి ప్రపంచంలోకి ఎంటర్ అయిపోయినట్లు ఫీల్ అవుతారు. కానీ ఈ క్యూట్నెస్ వెనుక ఒక డార్క్ హిస్టరీ ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ దీవిలో జపాన్ సీక్రెట్ గా విషవాయువులను తయారు చేసేది. ఒకప్పుడు మ్యాప్ లో కూడా పేరు లేని దాని ఉనికి ప్రజలకు తెలియనివ్వని దీవి ఇది. యుద్ధం తర్వాత ఈ ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. డాక్యుమెంట్స్ అన్నిటినీ కాల్ చేశారు. ఈ కుందేళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి ఖచ్చితంగా తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ దీవి వాటిదే అని మాత్రం కన్ఫర్మ్. నంబర్ 5 అస్సాటిగ్ వైల్డ్ హార్స్ ఐలాండ్.
అమెరికా తూర్పు తీరం మధ్యలో అసాటిక్ అనే దాదాపు 60 కిలోమీటర్ల పొడవైన దీవి ఉంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మెయిన్ ల్యాండ్ ని వేరు చేస్తుంది. ఇక్కడ వైల్డ్ హార్సెస్ నివసిస్తాయి. ఈ గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయో క్లారిటీ లేదు. 100 ఏళ్ల క్రిందట స్పానిష్ ఓడ మునిగిపోగా బ్రతికిన గుర్రాల వారసులే ఇవి అని కొందరు అంటారు. కొందరైతే చాలా కాలం క్రితం కాలనీవాసులు వదిలిపెట్టిన గుర్రాల నుంచే ఇవి వచ్చాయని నమ్ముతారు. ప్రస్తుతం వందల కొద్ది వైల్డ్ హార్సెస్ ఈ ఐలాండ్ ని ఆక్రమించాయి. బీచ్లలో గుర్రాలు పరిగెత్తడం, కొన్ని నీటిలోకి నడవడం మీరు చూస్తారు. ఇక్కడ కంచెలు లేవు, పర్యవేక్షించేవారు లేరు. ప్రకృతి మాత్రమే ప్రతిదీ కంట్రోల్ చేస్తుంది. నంబర్ 6 కొమోడో ఐలాండ్. ఇది టూరిస్టులు కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే లోపలికి వెళ్లాల్సిన ప్రాంతం. ఇండోనేషియాలోని కొమోడో ఐలాండ్ కి స్వాగతం. బాలీకి తూర్పున ఉన్న ఈ దీవుల్లో దాదాపు 2000 కొమోడో డ్రాగన్స్ నివసిస్తున్నాయి. అవి ఏ భయం లేకుండా బీచ్లు, అడవులు, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాయి. కొమోడో డ్రాగన్లు 2 నుంచి 3 మీటర్ల పొడవు ఉంటాయి. కత్తి లాంటి పళ్ళు, అలాగే విషంతో నిండిన లాలాజలం కలిగి ఉంటాయి. ఒక్క కాటుతో వాటి వేట శరీరం బలహీనపడి వాటి నుంచి తప్పించుకోలేదు. అందుకే ఇది పర్యావరణ వ్యవస్థలో డామినేట్ చేసే వేటగాడిగా మారింది. ఇది భయపెట్టేదిగా ఉన్న ఇండోనేషియాకు ఇది చాలా వాల్యుబుల్ సంపద. అందుకే ప్రభుత్వం వాటిని కాపాడడానికి కొమోడో నేషనల్ పార్క్ ను ఏర్పాటు చేసింది. మరియు 1991లో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తించబడింది. నంబర్ 7 స్నేక్ ఐలాండ్. మన ప్రపంచంలో మనుషులు ఏలుతున్న దీవులు చాలా ఉన్నాయి. కానీ ఒక దీవిని మాత్రం ప్రకృతి మనుషుల నుంచి లాగేసుకుంది. ఇదే బ్రెజిల్లోని సావో పాలో తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రేజీ స్నేక్ ఐలాండ్. మ్యాప్ లో ఇది చిన్నగా ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ ఇది విష సర్పాలతో నిండి ఉంది. అందుకే బ్రెజిల్ గవర్నమెంట్ ఇక్కడికి ఎంట్రీని పూర్తిగా బ్యాన్ చేస్తుంది. ఈ దీవిలో ప్రతి ఒక చదరపు కిలోమీటరుకు 3000 నుంచి 5000 కంటే కూడా ఎక్కువ పాములు ఉంటాయని చెప్తారు. అంటే మీరు నేలపై కొన్ని అడుగులు వేస్తే మీ చుట్టూ కనీసం 10 పాములు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మెయిన్ గా ఉండే పాములు గోల్డెన్ ల్యాన్స్ హెడ్ స్నేక్స్. ఇవి వేరే పాముల కంటే కూడా 5 రెట్లు ఎక్కువ విషాన్ని కలిగి ఉండేలా ఎవాల్వ్ అయ్యాయి. ఎందుకంటే ఇరుకైన ఈ ప్రాంతంలో తమ ప్రధాన ఆహారం అయిన సముద్ర పక్షులను వేగంగా వేటాడడానికి అవి ఇలా మారాయి. దీని విషం ఒక డ్రాప్ కూడా కొన్ని నిమిషాల్లోనే మనిషిని చంపగలదు. అందుకే ఇది ఎవరు వెళ్ళడానికి సాహసించని ఫోర్బిడెన్ ఐలాండ్ గా మారిపోయింది. నంబర్ 8 క్రిస్మస్ ఐలాండ్. ఇది ఆస్ట్రేలియా కంట్రోల్లో ఉన్న 2000 మంది జనం నివసిస్తున్న ఆస్ట్రేలియాకు వాయువ్యంగా హిందూ మహాసముద్రంలో ఉన్న క్రిస్మస్ ఐలాండ్ ని దాని బిల్డింగ్స్ వల్ల గాని, బీచ్ల వల్ల గాని గుర్తు పెట్టుకోరు. ఈ ఐలాండ్ మనుషుల కంటే దాదాపు 1,00,000 రెట్లు ఎక్కువగా ఉండే ఎర్రపీతల జనాభా కారణంగా ఫేమస్ అయింది. ఈ దీవిలో 120 మిలియన్ల ఎర్రపీతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య ఈ ఎర్ర పీతలు అడవుల్లో నుంచి సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి భారీగా మైగ్రేట్ అవుతాయి. ఈ దృశ్యాన్ని క్రిస్మస్ రెడ్ జర్నీ అని పిలుస్తారు. లక్షల పీతలతో మొత్తం దీవి కప్పబడి ఒకేసారి కదులుతుంది. గోడలు ఎక్కాల్సి వచ్చిన, రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చిన, టౌన్ల గుండా వెళ్లాల్సి వచ్చిన, సముద్రం చేరే వరకు అవి ఆగకుండా నడుస్తాయి. ఆ సమయంలో దీవి అసలైన యజమానులకు మనుషులు ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే. నంబర్ 9 సౌత్ జార్జియా ఐలాండ్. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో చల్లని గాలులు, బలమైన అలల మధ్య ప్రకృతి రాళ్లపై తన స్టోరీ రాసిన ఒక ఐలాండ్ ఉంది. అదే సౌత్ జార్జియా ఐలాండ్. ఇది బ్రిటన్ కంట్రోల్లో ఉన్న ఇది కింగ్ పెంగ్విన్ల రాజ్యమే. దాదాపు 500,000 కంటే కూడా ఎక్కువ పెంగ్విన్ జంటలు, అంటే లక్షలాది పెంగ్విన్లు బీచ్లన్నీ నిండి ఉండేలా ఆక్రమించుకున్నాయి. వాటి సౌండ్ తో పర్వతాలన్నీ ప్రతిధ్వనిస్తుంది. కానీ ఈ ఏరియాని పెంగ్విన్లు మాత్రమే ఆక్రమించలేదు. బీచ్ కి ఇంకో వైపున భారీ సైజులో ఉన్న సీ ఎలిఫెంట్స్ ఎండ కాస్తూ పడుకుని ఉంటాయి. కొన్ని నేల కంపించేలాగా అరుస్తూ తమ పవర్ ని చూపిస్తాయి. ఇది నిజంగా జంతువులచే పాలించబడే ప్యూర్ నేచురల్ ఐలాండ్ అని చెప్పవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం చూసిన ప్రతి ఐలాండ్ కేవలం మ్యాప్ లో ఉండే ఒక ప్లేస్ మాత్రమే కాదు. మనం ప్రకృతిని గెలిచామని అనుకున్న ప్రతిసారి అది మళ్ళీ డామినేట్ చేయడానికి సైలెంట్ గా వెయిట్ చేస్తుందని ఒక వార్నింగ్ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.